ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో చెయ్యాల్సిందంతా చేసేసి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటున్నారా? వసూల్ రాజా ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతుంటే లోకల్ లీడర్స్ అంతా కూడా కలిసికట్టుగా ఎంత మొత్తుకుంటున్నారు? పార్టీ పదవులను సైతం అమ్ముకుంటున్నారని ఆరోపణలున్న శాసనసభ్యురాలెవరు? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? మన్యం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీలో విభేదాలు ఓ రేంజ్ లో నడుస్తున్నాయట. ఎమ్మెల్యే తొయిక జగదీశ్వరి వర్సెస్ అదర్స్ అన్నట్టుగా పోరు జరుగుతోందని చెప్పుకుంటున్నారు. పైకి కనిపిస్తున్న కొంత, కనిపించకుండా ఎక్కువగా యుద్ధం జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా దందాలు, అక్రమ వసూలులో ఎమ్మెల్యే మనుషులు చెయ్యి తిరిగిపోయారని, చివరికి సొంత పార్టీ వాళ్ళైనా సరే చెయ్యి తడపనిదే పనులు జరగడం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ముందే ఉన్న వర్గాల అగ్గికి ఎమ్మెల్యే వైఖరి ఆజ్యం పోస్తోందని అంటున్నాయి టీడీపీ శ్రేణులు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన నాయకుడు వీరేష్ చంద్రదేవ్ను పూర్తిగా పక్కన పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో క్యాడర్లో అసంతృప్తి కూడా గణనీయంగా పెరిగిందని, అన్నీ కలగలిసి కురుపాంలో టీడీపీని గందరగోళ పరిస్థితుల్లోకి నెడుతున్నాయి అన్న విశ్లేషణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు కూడా ఎమ్మెల్యేకి సహకరించడం లేదట. అది నియోజకవర్గం అభివృద్ధి, పార్టీ పటిష్టతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని క్యాడర్లో ఆందోళన పెరుగుతోందట. లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడం, అధికారుల బదిలీలో ఎమ్మెల్యే జగదీశ్వరి ఒక పద్ధతంటూ లేకుండా ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి పనికి ఒక రేటు ఫిక్స్ చేసి కాంట్రాక్టులు, బదిలీలు అన్నింట్లో వసూళ్ల పర్వం నడుస్తోందని, స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేసేశారు అన్న ఆరోపణలు నియోజకవర్గం మొత్తం మార్మోగుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ లో కీలక పోస్టింగ్స్ కోసం డబ్బులు వసూలు చేశారని, ఈ డీల్ ని కురుపాం లోకల్ నాయకుడే నిర్వహించాడని నియోజకవర్గంలో బహిరంగంగా చెప్పుకుంటున్నారు. చివరికి పార్టీ పోస్టులకు కూడా ఎమ్మెల్యే బేరం పెడుతున్నారు అన్న ఆరోపణలున్నాయి. టీడీపీ మండల కన్వీనర్ పదవి కావాలంటే తనకు మహానాడు కార్యక్రమానికి వెళ్లి రావడానికి ఫ్లైట్ టికెట్లు, ఇతర ఖర్చులు భరించాలని ఒక నాయకుడిని డిమాండ్ చేశారు అన్న అంశంపై అప్పట్లో గట్టి చర్చే జరిగింది కురుపాంలో. ఇలాంటి చర్యల వల్ల పార్టీ కోసం నిజంగా కష్టపడే కార్యకర్తకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అలాగే ప్రతి గోకులం షెడ్ నిర్మాణంలో పార్టీకి చెందిన వ్యక్తులే ముందు పర్సంటేజ్ తీసుకుంటున్నారు అన్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అభివృద్ధి పథకాలను కూడా వ్యాపార కోణంలో చూడడం ఏంటి అన్న మాటలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఎమ్మెల్యే వ్యవహారాలపై స్థానిక నాయకులు, మంత్రి, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి ఫిర్యాదు చేశారట. కానీ ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గంలో పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా లేవని, నాయకులు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులే వెటకారాలాడుతున్నారట. కురుపాంలో చెయ్యకూడని అరాచకాలన్నీ చేసేసి పార్టీ పెద్దల దగ్గరికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకుంటే ఆ వరదలు అన్ని కొట్టుకుపోతాయా అంటూ క్యాడర్ చర్చించుకుంటోందట. మొత్తం మీద కురుపాం విషయంలో టీడీపీ అధిష్టానం వెంటనే సీరియస్ గా జోక్యం చేసుకోకుంటే ఇక్కడ పార్టీ పునాదులే కదిలే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.